దేవుడా, ఈ రోజైనా పార్క్లో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిని ఉండేలా చేయి తండ్రి. ఆ అమ్మాయి యావరేజ్గా ఉన్నా పర్లేదు, అడ్జస్ట్ అయిపోదాం. అరే సాయి, ఏంట్రా ఇది? చి దరిద్రం. ఈ మాత్రం దానికి పొద్దున్నే లగడం, కాలర్లు మడతేయడం. సరే పద. ఒరే వాసు, నీకు బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతుందిరా. రోజు లేటుగా వస్తున్నావు. ఈరోజు షార్ప్గా 9:30కి రావాలి. సరే పద. నానా, ఇది కరెక్ట్ కాదు నానా. అమ్మా, మీ ఆయన టిఫిన్ కూడా తినట్లేదమ్మా. అబ్బా, బయట అమ్మాయిలు ఉన్నారు నానా. నానా థ్యాంక్స్ నానా. ఈ డ్రెస్ మీద ఎవరు బెల్ట్ పెట్టుకోరు నానా. మా నాన్నకి నేనంటే ప్రేమరా. అబ్బో, చాలా ప్రేమ ఉందిరా మీ బాబుకి. మనం వెళ్దాం పద, పార్క్ వెళ్దాం పద. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఇంత ఖాళీగా ఉన్నామంటే లక్రా మంది. చెప్పరా. పోబే. ఏమైంది? మా ఇంట్లో జాబ్ లేదని దుబ్బుతున్నారు. మరి మా ఇంట్లో చూసింది ఏమనుకున్నావు? అదే, అందరింట్లో అదే దుబ్బుడు. పద పద, కూర్చుందాం. అమ్మాయి. ఒరే వాసు, లవ్ ఎట్ ఫస్ట్ సెట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏమోరా, ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఏం చెప్పలేము. సర్లే, ఫోన్ మాట్లాడేసి వస్తాను. నీ అమ్మ నీకెందుకు కొనియాలి? ఎంత లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అయితే మాత్రం వాడోడ కొనిస్తే నీకెందుకు? ఎక్స్క్యూజ్ మీ, మేము ఆ పైన ఉంటాము. నా చున్నీ కింద పడిపోయింది. మీరు దానిపైన కూర్చున్నారు. కొంచెం ఇస్తారా ప్లీజ్? రే తొప్పే తీసుకోండి, ఇదిగోండి. థ్యాంక్ యూ. వెళ్ళిపోతుంది అప్ప. పేరు చెప్పండి కనీసం. అమ్మాయి కేక్ ఉంది కదా. నీ అప్పరే. అమ్మాయి నాది. అమ్మాయి బాగాలేదురా, నీకు సెట్ కాదురా. అంతా నాకు తెలియదు. అమ్మాయి నాది. నేను 3 కౌంట్ చేస్తాను. అమ్మాయి వెనక్కి తిరిగితే నీది, తిరగకపోతే నాది. 1 2 ఎక్స్క్యూజ్ మీ 3. ఎస్, నాది. నీ నెట్వర్క్ యూజ్ చేసి అమ్మాయి ఫేస్బుక్ ఐడి అనుకోరా. కనుక్కుంటానులే కానీ, నువ్వు అమ్మాయిని అక్కడ చూసావా? అదవా, ఏం మాట్లాడుతున్నావురా? ఐడి కార్డ్ రా. చూడలేదురా. నేను చూసాలే కానీ రాత్రి కల్లా ఎలాగోలా కనుక్కుంటానులే. ఫ్రెండ్ రా నువ్వు, ఫ్రెండ్వి. పర్లేదులే బావా, నీకోసమే కదా. మామా దొరికేసిందిరా రే. ఆ అమ్మాయి పేరు నిహారిక. రాత్రి కనుక్కున్నా కానీ కొంచెం లేట్ అయింది. అరే, పంపగానే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. సారీ, సోషల్ మిరాకిల్. అరే, ఆన్లైన్లోనే ఉందిరా. శిష్య, నేను చెప్పినట్టు అమ్మాయితో మాట్లాడి చక్కని చుక్కని నీ సొంతం చేసుకోను ఆయన. దొబ్బెట్టావు కదా. అమ్మాయిల విషయంలో నీకంటే సీనియర్ని, తెలుసు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా. నువ్వు కదా చెప్పాల్సింది. నీ గర్ల్ ఫ్రెండ్కి నేనెందుకు హాయ్ చెప్తాను రా. అబ్బా, సరిగ్గా ఏడు. సరే. హాయ్. అరే సాయి, నెక్స్ట్ టైం పంపాలో చెప్పు. HMM అని పంపరా. అంటే నువ్వు పంపరా. ఏంటో. థ్యాంక్స్ వాసు. అయ్యో, థ్యాంక్స్ దేనికండి? అది నా దుపట్టా రిటర్న్ చేసినందుకు. దాంట్లో ఏముందండి?
అరే సాయిగా చెప్పరా. 2 × 2 4, 4 × 2. ఆ అమ్మాయి ఏం చేస్తుందో అడుగు. తర్వాత అమ్మాయి నేనేం చేస్తానో అడుగుద్ది, బ్లాంక్ అయిపోతా. పోనీ ఏమిష్టమో ఏమిష్టం లేదో అడుగు. నాకు ఇష్టం కన్నా ఇష్టం లేని వాటి గురించి మాట్లాడడం ఇష్టం. ఓ ఇంట్రెస్టింగ్, చెప్పు చెప్పు. నేను నీ వర్క్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా? నో చెప్పు. ఎందుకంటే నాకు వర్క్ చేసే వాళ్ళంటే రెస్పెక్ట్ ఎక్కువ. అసలు ఏ పని చేయని వాళ్ళంటే చాలా కోపం. అబ్బో ఐ హేట్ దెమ్. లీస్ట్ రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళకి నేను. సేమ్ హియర్. అండ్ నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే చాలా చిరాకు. అయ్యో సేమ్, నాది కూడా ఇదే యాటిట్యూడ్. బిస్కెట్. ఏంటి అబద్ధాలు చెప్పడమా? చీచీ, అబద్ధాలు చెప్పే వాళ్ళు నచ్చకపోవడం. అరే సాయిగా ఇప్పుడే వస్తా, అర్జెంట్. నువ్వు వెళ్ళు మామ ప్రశాంతంగా. నువ్వేం గెలకరా రే. Where do you work? వేర్ డూ యూ వర్క్? వీడిని ఇరికిచ్చి పడదొప్తే అయిపోద్దిగా. ఐ వర్క్. ఏమైందిరా అలా కూర్చున్నావు? నేనేం చేయలేదురా. మొత్తం కాన్వర్సేషన్ క్లియర్ అయిపోయింది. ఏం చేసావురా? అంటే కొంపదీసి చెప్పి చచ్చావా? ఆ అమ్మాయి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అని అడిగితే ఇన్ఫోసిస్ అని చెప్పాను రా. లేదవా నరికేస్తారా? అవునా, మా ఫ్రెండ్ కూడా ఇన్ఫోసిస్. నీ అబ్బా. కానీ బెంగళూరులో. కానీ బెంగళూరులో నీ అబ్బా ఆత్రం ఆత్రం ఎతవ ఆత్రం. హే నీతో నేను తర్వాత మాట్లాడతాను. ఓకే బాయ్, టేక్ కేర్. అరే వస్తున్నా, ఆగరా రే. నేను ఆగను, దొరికితే అయిపోయారా ఈరోజు నా చేతిలో. ఆగరా ఆగు. అసలే అమ్మాయికి అబద్ధం చెప్పే వాళ్ళన్నా జాబ్ లేని వాళ్ళన్నా నచ్చదు. డబల్ ఇరికిచ్చావు కదరా, అయిపోయారా. నిన్ను అంత పెద్ద గొడవ చేసి ఇప్పుడెందుకు రమ్మన్నావు? నిహారిక బాగా డిస్టర్బ్ చేస్తుంది, ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి సడన్ గానా? ఒప్పుకుంటుందా? నువ్వే అన్నావు కదరా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. అది ఒకరి కలిగే ఫీలింగ్ కాదు, అమ్మాయికి అబ్బాయికి ఒకేసారి కలిగే ఫీలింగ్. నాకు నమ్మకం ఉంది. మరి జాబు? ఏదో ఒకటి చూడరా, టెంపరీగా కలిసి చేద్దాం. చూస్తాలేరా ఏదోటి. హాయ్. ఏదోటి చూస్తానులే, మా ఇన్ఫ్లుయెన్స్ వాడి. తెలుసుగా నా ఇన్ఫ్లుయెన్స్ పెద్దని. రేయ్ అమ్మాయి మెసేజ్ చేసిందిరా. ఆ? చెప్పేస్తున్నారా? రే ఆగరా. చెప్పేసా. చెప్పేశాడు. చా ఎందుకు చెప్పావురా? ఏమైందిరా? రిప్లై అయ్యదు. ఆపమను. ఎహే ఎందుకు? ఏ ఆపమను రా, ఆపమను. నువ్వు నన్ను తిట్టాలన్నా రిప్లై ఇవ్వాలన్నా కొద్దిసేపు ఆగు. టాక్ టు యు లేటర్. ఓకే. చెప్పు. అసలు అమ్మాయికి ప్రపోజ్ చేయడం అంటే ఎలా ఉండాలి? ఆ ఫీలింగు, కళ్ళలో కళ్ళు, కూల్ డ్రింక్లో స్ట్రాలు, గిఫ్ట్లు, రచ్చ రంబోలా. రచ్చా? అదే మన ఖుషి తొలి ప్రేమలాగా. ఇప్పుడు ఏం చేయమంటావు? రేపు ఈవినింగ్ ఏదో ఒక కాఫీ షాప్కి రమ్మను, రిప్లై అక్కడ ఇవ్వను. నువ్వు ఫ్రెండ్ కాదురా, అంతకు మించి. రే ఎన్నిసార్లు చెప్తావురా? నేను డెఫినెట్గా ఎస్ చెప్పేస్తాను. ఆన్లైన్లో ఉందేమో. తను రాదనుకుంటా. సాయిగడ్ పని చెప్పాలి. మందు బాబులో మేము మందు బాబులో. వచ్చేసావు మామ. ఏమైందిరా? నీ అబ్బా తను రాలేదు. ఏంటి? అవును. మరి ఇప్పుడు ఎలా రా? నువ్వే కాఫీ షాపు తొక్కా అన్నావు. అమ్మాయి మెసేజ్ చేసిందిరా. ఏంటంటరా? అరే అమ్మాయి ఉంది కదా, అదేరా బెంగళూరు అమ్మాయి. తను వచ్చిందంట. సండే వరకు బిజీ, మండే కలుస్తాను. చూసావా, అనవసరంగా నన్ను దొబ్బావు. నువ్వే ఈ చెత్త ఐడియా ఇవ్వకపోయింటే ఈ పాటికి నాకు టెన్షన్ ఉండేది కదా. ఇంకా మధు, ఏంటి సడన్ ట్రిప్? తెలుసు కదా రాకేష్ నా బాయ్ ఫ్రెండ్. యా యాక్చువల్లీ వాడి బర్త్డే ఉండే, సో వాడిని సర్ప్రైజ్ చేయడానికి వచ్చా. అలాగే నిన్ను సర్ప్రైజ్ చేసా. త్వరలో నేను కూడా ఒకరిని సర్ప్రైజ్ చేయబోతున్నా. ఓ నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వాసు చెప్పేశావా? లేదు, ఇంకా రేపు కలిసి చెప్తా. ఓ గుడ్. అసలు ఫోటో కూడా చూపించలేదు. ఎలా ఉంటాడు? మీ రాకేష్ కంటే బాగుంటాడు.
ప్లీజ్ మా రాకేష్ 5'11" అమ్మా. మా వాడు 6'3" అమ్మా. నీకు తెలీదు, నన్ను హ్యాపీ ఉంచడానికి రాకేష్ ఏమన్నా చేస్తాడు. మా వాడు అస్సలు అబద్ధాలు చెప్పాడు. సేమ్ నా యాటిట్యూడ్. ఓకే ఫైన్, నీ బాయ్ ఫ్రెండే గ్రేట్. ముందు పొట్ట కాలిపోతుంది, ఏమన్నా ఆర్డర్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్. మెను. చచ్చండ్రా బాబు. ఎట్లారా బాబు. ఓకే. హలో హలో, చెప్పు. చెప్పు. ఏంటి రెస్పెక్ట్ ఏది? మేడం అని పిలు. ఫ్రెండ్స్ అనుకున్నావా? ఎస్ మేడం, చెప్పండి. మీ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటో చెప్పు. ఐస్ టీ, బ్రౌనీస్, కోల్డ్ కాఫీ. పాపు, ఇందాక చెప్పాను కదా మేడం అని రెస్పెక్ట్ ఇవ్వాలని. ఇప్పుడు ప్రతి ఐటమ్కి మేడం యాడ్ చేసుకుని మళ్ళీ చెప్పు. మేడం ఇది టూ మచ్ మేడం. ఏంటి టూ మచ్? కాల్ యువర్ మేనేజర్. మేనేజర్ ఎందుకు మేడం? మేనేజర్ పిలుపుకోవడం ఏంటి? రెస్పెక్ట్ లేకుండా ఒరి అమ్మ, ఈడేం గొడవ పెడుతున్నాడు బాబు. ముందు మేనేజర్ పిలు. అసలు వేర్ ఇస్ ద మేనేజర్? మేడం 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 ఆగండి మేడం. వెళ్దామా? ఆగు, మాట్లాడుతున్నాను కదా. ఏం మాట్లాడతావు? ఇంకా ఆపవే, నేను వెళ్తున్నాను. అరే వస్తావా? మాట్లాడుతున్నాను కదా. ఏమైంది? నిహా, బా ఇట్టొరికేసాడు రా బాబు, అయిపోయాను నేను. నిహా. ఆగవే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నిహారిక అంటే తనేనా? అవును తనే. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పండి. సరే. నిహా ఆగవే. నీ బాయ్ ఫ్రెండ్ ఇమ్మన్నాడు, తీసుకో. నాకొద్దు. అబ్బా తీసుకో. అసలు ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసే? చాలా గ్రేటే. ప్రియమైన నిహారికకు, నేను నీకు ఒక అబద్ధం చెప్పాను. దానికి ఐఎమ్ సారీ. నాకు అసలు జాబే లేదు, కానీ నీకు జాబ్ లేని వాళ్ళంటే ఇష్టం లేదు కదా. అందుకే ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలని కాఫీ షాప్లో జాయిన్ అయ్యాను. నీకు ఈ విషయం మనం కలిసినప్పుడే చెప్పాలనుకున్నా, కానీ ఇలా దొరికేసా. అండ్ నీకు చెప్పినట్టుగానే ఇన్ఫోసిస్కి అప్లై చేశాను. రేపే ఇంటర్వ్యూ ఉంది. నేనంటే ఇష్టం ఉంటే మనం ఫస్ట్ కలిసిన ప్లేస్లో చున్నీ పెట్టు. చివరిగా, నీ దృష్టిలో లై అంటే అబద్ధమై ఉండొచ్చు, కానీ నాకు మాత్రం లవ్ ఇన్ ఎవ్రీథింగ్. నేను నీకు చెప్పిన అబద్ధంలో కూడా ప్రేమను వెతికేసుకున్నా. నీకు కూడా అలానే అనిపిస్తే చున్ను పెట్టు. నీ అబ్బా మొత్తం ఇవ్వాలనే. ఏదో నీకు హెల్ప్ చేద్దాం చేశాను రా. అరే పోరా లోపలికి. బయటకు వచ్చావా మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. మావా ప్లీజ్ రా. రాత్రంతా పార్క్లో ఉండి తగ్గ. రే ప్లీజ్ రా. రే రాత్రంతా ఏం చేయలేము. అబ్బా ఒక్కడనే ఉండాలి, భయం వేస్తుంది. అబ్బా అయ్యో, ఏదైతే అదైందిలే. అమ్మా తల్లే ఎక్కడున్నావు అమ్మా? చున్నీ పెట్టమ్మా. ఈ అమ్మ జీవితం. సరే ఏదైతే అయింది, ఇక్కడే పడుకుందాం. ఈ సాయిగాడు ఎక్కడ చచ్చాడు? స్విచ్ ఆఫ్ వస్తుంది. డెఫినెట్గా అయిపోయాడు ఈరోజు నా చేతిలో. సరే అరే మామా, మామా చున్నీ పెట్టింది రే మామా. ఎక్కడికి వెళ్ళావా ఎంతసేపు? అంటే కొంచెం అర్జెంట్గా వస్తే అలా తుంపలోకి వెళ్ళాను. అయినా కానీ నీకు నేనంటే లెక్క లేకుండా పోయిందిరా. ఎక్కడికి వెళ్ళావా? దాంతో లెటర్ కూడా ఇచ్చిందిరా. ఏం రాసి ఉంటుందో? ఐ లవ్ యూ చెప్పుంటుందా? పోరా. వాసు, నువ్వు నాకు ముందు నుంచే తెలుసు. అసలు నేను కూడా నీకు ఒక అబద్ధం చెప్పాను. నాకు కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైటే, కానీ నీకంటే ముందు నుండి. ఈ విషయం నీకు చెప్పలేదు కదా, లైఫ్లో ఫస్ట్ టైం అబద్ధం చెప్పాను. సో నాకు కూడా లైట్.
హలో, ఇదంతా ఓకే, మరి నీ ఫ్రెండ్కి ఏమని చెప్తావు? నా బాయ్ ఫ్రెండ్ కాఫీ షాప్లో కూడా పనిచేశాడు. నీ బాయ్ ఫ్రెండ్ చేయలేదు కదా, సో నా బాయ్ ఫ్రెండే గ్రేట్ అని చెప్తా.